హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎంతో ఈజీ సింపుల్గా మటన్ కాళ్ళ రెసిపీ చూపించబోతున్నాను. ముందుగా కాళ్ళని బాగా శుభ్రం చేసుకోవాలి. 2-3 టైమ్స్ శుభ్రం చేసుకున్న తర్వాత ఇందులో సాల్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఆ తర్వాత పసుపు వేసుకోవాలి. ఆ తర్వాత మటన్ మసాలా వేయాలి. ఆ తర్వాత తగినంత కారం, అంటే నేను 2 టేబుల్ స్పూన్స్ వేసాను కారం. ఆ తర్వాత ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి 1 టేబుల్ స్పూన్. ఆ తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకుంటే టేస్ట్ వస్తుంది అన్నమాట. ఆ తర్వాత లెమన్ పిండుకోవాలన్నమాట. లెమన్ వేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఆ తర్వాత కర్డ్ వేసుకొని ఇవన్నీ మిక్స్ చేయాలన్నమాట. చూసారు కదా ఎంత బాగా మ్యాగ్నేషన్ చేసాము. సేమ్ ఇలాగ మ్యాగ్నేషన్ చేసుకోవాలి. ఆ తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత కుక్కర్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేగేలోపు మనం టమాటా కట్ చేసుకొని పెట్టుకోవాలి. నేనైతే ఒక టమాటా కట్ చేసుకుంటున్నాను అన్నమాట. అలా ఒక టమాటా కట్ చేసుకున్న తర్వాత ఆనియన్స్ వేగినాయో లేదో చూసుకోవాలి. ఆనియన్స్ బాగా వేగిన తర్వాత ఇంకా మగ్గడానికి సాల్ట్, కొంచెం పసుపు వేసుకొని మగ్గించాలి. ఆనియన్స్ సాల్ట్ పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి ఈ రెసిపీని. చాలా సింపుల్ ప్రాసెస్ కూడా. ఇలా వేసుకున్న తర్వాత కరివేపాకు వేసుకోవాలి. ఆనియన్స్లో ఫ్రై చేసేటప్పుడే కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు వేసుకున్న తర్వాత ఒకవేళ కరివేపాకు లేదంటే స్కిప్ చేసేయండి. కరివేపాకు వేసుకుంటే టేస్ట్ వస్తుంది. ఆ తర్వాత ఇలా కలుపుకున్న తర్వాత అలా గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం నూరుకొని పెట్టుకున్నది వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎలా చేశానంటే అల్లం వెల్లుల్లిపాయలు, గసగసాలు, జీలకర్ర, ధనియాలు అన్నీ మిక్స్ చేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ చేశాను అనమాట. అది చాలా టేస్ట్ వస్తుంది. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఇలాగ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత ఇవి కాళ్ళు మనం మ్యాగ్నేషన్ చేసుకున్న కాళ్ళని అందులో వేయాలి. అందులో వేసి అలా కలుపుకోవాలి. ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి. కొంచెం సేపు మూత పెట్టుకున్న తర్వాత ముందుగా టమాటాలు కూడా అందులోనే వేసేయండి. టమాటాలు అలా వేసేసి ఒకసారి కలిపేసి మూత పెట్టేయండి. చూసారు కదా ఎలా వచ్చిందో. ఇంకా చూసారు కదా ఇప్పుడే కర్రీ లాగా ఉంది, కానీ ఇంకా అవ్వలేదు కర్రీ. చూసారు కదా ఎంత బాగా కలర్ఫుల్గా టేస్టీగా వస్తుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. ఇందులోనే వాటర్ వేసుకోవాలి. 1-2 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి. నేనైతే 1.5 గ్లాస్ వాటర్ వేసాను. ఈ వాటర్ వేసినప్పుడే కారం, ఉప్పు, మసాలాలు అవన్నీ అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి. ఆ తర్వాత కుక్కర్ మూత పెట్టేయాలి. అంతే, ఎంతో సింపుల్ ఈజీ రెసిపీ, చాలా బాగుంటుంది. ఆ తర్వాత కుక్కర్ మూత పెట్టుకోవాలి. ఒక 10 విజిల్స్ అయితే నేను వేయించాను. 10 విజిల్స్ 9-10 అలా 10 విజిల్స్ దాకా వేయించాను. అంతే, కూర దగ్గరికి వచ్చేసాక ఆ తర్వాత కొత్తిమీర వేసేయాలి. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో కర్రీ. అయితే చూడడానికి అయితే చాలా బాగుంది. ఇప్పుడు చెప్తుంటే కూడా నాకు తినాలనిపిస్తుంది, అంత కలర్ఫుల్గా కనిపిస్తుంది. చూసారు కదా కర్రీ అయితే ఎలా వచ్చింది. ఇప్పుడు పీస్ వచ్చేసి ఎలా కుక్ అయిందో చూద్దాం. పీస్ వచ్చేసి చాలా సాఫ్ట్గా కుక్ అయింది. చాలా అంటే చాలా బాగుంది. నోట్లో పెట్టుకుంటే వెన్నపూసలా కరిగిపోయింది. మాకైతే చాలా బాగా నచ్చింది. మీకు కూడా ఇంకా ఏమన్నా రెసిపీస్ కావాలన్నా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను చేస్తాను. ఈ కాళ్ళ పులుసు అయితే ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా చింతపండు రసం కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. కొద్దిగా చింతపండు రసం వేసుకోండి. నేను అప్పుడు వేయలేదు.
అయినా సరే చాలా బాగుంది టేస్ట్. చింతపండు రసం వేసుకుంటే ఇంకా బాగుంటుంది. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.